కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయి పాఠశాలలతో పోటీ పడుతున్నాయన్నారు ఎమ్మెల్యే. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయి పాఠశాలలకు పోటీ పడుతున్నాయని శంకుస్థాపన కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆనందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రసూల్పురాలోని గన్ బజార్ పాఠశాలలో 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ మంగళవారం శంకుస్థాపన చేశారు. రసూల్పురాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డైనింగ్ హాల్, మోడరన్ కిచెన్, సోలార్ పవర్ ప్లాంట్ మరియు ఆర్ఓ వాటర్ ప్లాంట్కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యతను ఇస్తుందని, అందుకే విద్యకు అధిక బడ్జెట్ కేటాయిస్తుందన్నారు. కంటోన్మెంట్ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం 2 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను కేటాయించిందని ఎమ్మెల్యే తెలియజేశారు. విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులకు, పాఠశాలకు మరియు టీచర్లకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సలహా ఇచ్చారు. తమ పాఠశాలకు నిధులు కేటాయించి వసతులు కల్పిస్తున్న ఎమ్మెల్యేకు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. మౌలిక వసతుల్ని ఇంప్రూవ్ చేయడం కోసము మన ఆనరబుల్ ఎమ్మెల్యే సార్ శ్రీ గణేష్ సార్ గారు వారి యొక్క స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుండి 40 lakhs రూపీస్ మన స్కూల్కి అలాట్ చేయడం జరిగింది. ఈ 40 lakhs రూపీస్లో మనకు 3 ప్రొవిజన్స్ వస్తున్నాయి. ఒకటి వచ్చేసి ఆర్ఓ ప్లాంట్. మన స్కూల్లో కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది. సో సార్ ఈ ప్రొవిజన్ ఇవ్వడం అనేది మనకు చాలా సంతోషదాయకరమైన విషయము. అలాగే ఆర్ఓ ప్లాంట్తో పాటు డైనింగ్ ఎక్విప్మెంట్ ఒకటి, మిడ్ డే మీల్స్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ వీటి కోసం కూడా అది చాలా ఉపయోగపడుతుంది. అలాగే సోలార్ పవర్ సిస్టమ్ కూడా మనకు అలాట్ చేయడం జరిగింది. సో దీని గురించి మీ స్కూల్ పేరెంట్స్, స్టూడెంట్స్ అండ్ ఆల్సో టీచర్స్ తరఫున చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ప్రొవిజన్. సో మా స్కూల్లో ఈసారి అవుట్ ఆఫ్ 35 స్టూడెంట్స్ 31 స్టూడెంట్స్ 10th క్లాస్లో పాస్ అయ్యారు. మొత్తం సికింద్రాబాద్ మండల్లో 89% తోని హైయెస్ట్ రిజల్ట్ ఇన్ ద సికింద్రాబాద్ మండల్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ రీసెంట్గా June 5th రోజు మన స్కూల్ తరఫున మనకి బెస్ట్ స్కూల్ ఫర్ ఎకో క్లబ్ యాక్టివిటీస్గా గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ మేడం గారి ద్వారా మనం అవార్డు తీసుకోవడం జరిగింది. అలాగే రిజల్ట్ స్ట్రెంత్ పరంగా కూడా మొత్తం సికింద్రాబాద్ మండల్లో 270 స్టూడెంట్స్ తోటి హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న స్కూల్లో మనది ఉంది. మనము అకాడమిక్ పరంగా కానీ, కల్చరల్ యాక్టివిటీస్ పరంగా కానీ మంచి ఇంప్రూవ్మెంట్ అనేది చూపిస్తున్నాము. ఈ ఫెసిలిటీస్ మనకు రావడం వల్ల కూడా ఇంకా మనం మంచి డెవలప్మెంట్ అనేది చేసుకోవచ్చు. అట్లాగే ఈ మంత్ July 23rd రోజు రవీంద్ర భారతిలో మన స్కూల్ తరఫు నుంచి ఒక 20 స్టూడెంట్స్ ఒక మైమ్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. దట్ ఈజ్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్టివల్. అది ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది. వేరే కంట్రీస్ నుంచి వస్తారు. ఆ స్టూడెంట్స్తో పాటు మన స్టూడెంట్స్ కూడా అక్కడ మంచి మైమ్ యాక్టివిటీ 10 to 15 minutes ప్రోగ్రాము రవీంద్ర భారతిలో జరుగుతుంది. దానికి బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఈ విధంగా మనము అటు అకాడమిక్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ వైపు అన్ని కూడా బాగా డెవలప్ చేస్తున్నాము. ఒక్క ప్రాబ్లం మాకు సార్ మళ్ళీ మీ పర్మిషన్, సో వాటర్ ప్రాబ్లం ఒకటి చాలా సివియర్గా ఉంది. సో మా సిన్సియర్ డ్రింకింగ్ వాటర్ యాజ్ వెల్ యాజ్ సో బోర్ కంప్లీట్గా డ్రై అయిపోయింది. దీని గురించి కూడా కొంచెం సార్ ఒక దృష్టి పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మాకు అవకాశం ఇచ్చినందుకు. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు మన వార్డ్ 2లో మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు గవర్నమెంట్ హై స్కూల్ రసూల్పురాలో 40 లక్షల రూపాయలతోటి ఆర్ఓ ప్లాంటు, డైనింగ్ రూమ్ సంబంధించిన ఎక్విప్మెంట్స్, అదే కాకుండా సోలార్ పవర్ సిస్టమ్కి పనులు ప్రారంభించడం జరిగింది. 40 లక్షల రూపాయలు కేటాయించి ఓవరాల్గా 2 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ అనే డిపార్ట్మెంట్కి కేటాయించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఫస్ట్ ప్రోగ్రామ్ ఇక్కడే స్టార్ట్ చేశాం. ఇంకా మిగతా 5 స్కూల్లో కూడా మిగతా
₹2,60,00,000 అక్కడ కూడా ఖర్చు పెడతాం. అన్ని స్కూల్స్లో కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాలి. పిల్లలకు ఏం ఇబ్బంది లేకుండా డైనింగ్ హాల్స్ ప్రతి చోట ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే మంచి నీళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే నీళ్ళు మంచిగా లేనప్పుడు అది ఏది పడితే ఆ నీళ్ళు తాగినప్పుడు వాళ్ళకు అనారోగ్యం పాలవుతారు. కాబట్టి అలా కాకుండా మంచి నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో ఆర్ఓ ప్లాంట్ పెట్టడం. ఎప్పుడు కరెంటు పోయితే ఇబ్బంది అవుతుంది, కరెంటు మీటరు బిల్లు అని ఆ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేషన్ తోటి ఇబ్బందికరమైన పరిస్థితి అవుతుంది. కాబట్టి అక్కడ కరెంటు బిల్లు అనేది లేకుండా ఈ యొక్క సోలార్ పవర్ సిస్టమ్ పెట్టడం ద్వారా పిల్లలకు ఎప్పుడు కరెంటు జాప్యం జరగకుండా మంచిగా ఉంటుందన్న ఆలోచనతో ఈ 3 ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే మాదిరిగా ఇంకా ఇప్పుడే చెప్పారు, హెచ్ఎం గారు చెప్పినట్టు ఏం రిక్వైర్మెంట్స్ ఉందో అది కూడా నోట్ డౌన్ చేసుకుని అది కూడా తీరుస్తాం. మీరందరూ గమనించారు ఈరోజు స్టూడెంట్స్ ఎంత సంతోషంగా ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంత సంతోషంగా ఉన్నారో వారే చెప్పారు. పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ పెట్టడం ద్వారా ఆ డబ్బులు సేవ్ అయింది, మాకు మంచి నాణ్యమైన బ్రేక్ఫాస్ట్ అందిస్తారు అనేసి. గతంలో ఏంటంటే ఓన్లీ టెక్స్ట్ బుక్లే ఉండేది, యూనిఫామే ఉండేది. ఇప్పుడు 2 జతలు యూనిఫామ్లు 9 ఐటమ్స్తో కూడిన కిట్ కూడా ఇస్తారు. కాబట్టి ఆ డబ్బులు కూడా సేవ్ అయింది. ఎవరు అప్పులు చేయాల్సిన అవసరం లేదు, ఎవరు దానికి డబ్బులు లేదని బాధపడాల్సిన అవసరం లేని విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి స్టూడెంట్స్కి ప్రతి స్కూల్ బాగుండాలి, ప్రతి స్టూడెంట్ బాగా చదువుకోవాలి, ప్రతి స్టూడెంట్కి మంచి వసతులు కల్పించాలనే ఆలోచనతో మధ్యాహ్నం పథకమే కాకుండా పొద్దున బ్రేక్ఫాస్ట్ పథకం, స్కూల్ పిల్లలతో పాటు ఇంటర్ స్టూడెంట్స్ కూడా బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కడుపు నిండా తిండి ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. టీచర్లు చెప్పిన లెక్చర్లు చెప్పిన చదువు బాగా ఎక్కుతుంది. కాబట్టి వారు చదువుకోవాలి, మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆలోచన. ఈరోజు చూస్తుంటే ఇప్పుడే చెప్తుంటే ఇప్పుడు మన స్టూడెంట్స్ మాట్లాడితే ఇంగ్లీష్ కూడా ఎంత బ్రహ్మాండంగా మాట్లాడుతారు. ప్రైవేట్ స్కూల్లో ఏదైతే సౌకర్యాలు ఉంటుందో అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్లో కూడా కేటాయిస్తుంది. అన్ని డిజిటల్ క్లాస్ రూమ్లతో పాటు మంచి కంప్యూటర్ రూమ్లు, సైన్స్ ల్యాబ్స్, వాళ్ళకు నిత్యం కాంపిటీషన్స్ ఏర్పాటు చేసి, ఇప్పుడే ఒక అమ్మాయి కూడా చెప్పింది కదా, మనకు అసెంబ్లీ లాగా కూడా పెట్టినప్పుడు అసెంబ్లీలో కూడా పాల్గొని దాంట్లో కూడా అవార్డు తీసుకురంటే ఇవన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఎక్కడ ఇంటర్వ్యూలకు అపీర్ అయినా పైన ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది కావద్దని ఇక్కడి నుంచే తీర్చిదిద్దడానికి ప్రయత్నం ప్రభుత్వాన్ని. దానికి తోడు ఈ హెచ్ఎం గారు టీచర్స్ ఎంత సహకరిస్తున్నందుకు నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే టీచర్లు బాగున్నప్పుడే స్టూడెంట్స్ కూడా మంచి చదువు వస్తుంది. టీచర్స్ కూడా ఈరోజు కాంపిటీషన్స్ ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాసి ఇంత కాంపిటీషన్లో పాస్ అయ్యి మంచి ఉన్నత టీచర్లు ఉన్నారు కాబట్టి ఉన్నత స్టూడెంట్స్ తయారవుతారు. రానున్న రోజుల్లో కూడా కంటోన్మెంట్లో ప్రతి గవర్నమెంట్ స్కూల్, ప్రతి గవర్నమెంట్ కాలేజీని నాణ్యమైన కాలేజీలా తయారు చేసి వాళ్ళకి ప్రతి కూడా కాన్వెంట్, గవర్నమెంట్, ప్రైవేట్ స్కూల్కో ఏదేదైతే రిక్వైర్ ఉందో దాని ధీటుగా ఇక్కడ తయారయ్యే విధంగా ప్రతి ఒక్క కుటుంబం ప్రైవేట్ స్కూల్ కాదు గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్కి నాకు రికమెండేషన్ వచ్చే విధంగా ఈ స్కూల్ ఎదిగే విధంగా చూస్తానని మీ అందరి ద్వారా ప్రజలకు కల్పిస్తున్నాను. ఇప్పుడు అందరూ ప్రైవేట్కి వెళ్ళి ఫీజులు కట్టుకోవడం భారం అవుతుంది. అట్లా కాకుండా ఇదే గవర్నమెంట్ స్కూల్లో మాకు అడ్మిషన్ కావాలి అని ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచించే విధంగా ఈ స్కూల్స్ ఎదిగే విధంగా యాజ్ ఎ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా నేను బాధ్యత తీసుకొని ఆ విధంగా తీర్చిదిద్దుతాను. ప్రతి రంగంలో మన స్టూడెంట్స్ నెంబర్ 1 ఉండాలి కంటోన్మెంట్ నుంచి. మీరు కూడా మీ సహాయ సహకారాలు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఎవరైనా చెప్తే ఏం రిక్వైర్మెంట్ చెప్తే గవర్నమెంట్ కూడా ఈరోజు చాలా ఇంట్రెస్టెడ్, ప్రధాన పాత్ర ఎడ్యుకేషన్కి ఇస్తుంది. మంచి స్కూళ్ళు కట్టడం కావచ్చు, తెలంగాణ పబ్లిక్ స్కూల్ కూడా మీరు కొన్ని చోట్ల కడుతున్నాం, ఎక్కడెక్కడ జాగ ఉంది అక్కడ